హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. భానుప్రియ ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, హిందీ సినీ ప్రేక్షకులను తన నటనతో, గ్లామర్ తో అలరించిన తార. భానుప్రియ సినీ జైత్రయాత్ర గురించి తెలుసుకుందాం. ఆల్చిప్పల్ లాంటి కన్నులు, వాలు జడ, మొత్తంగా బాపు బొమ్మలా ఉంటారు భానుప్రియ. మరో శ్రీదేవిగా పేరున్న భానుప్రియ అప్పట్లో ఓ డాన్సింగ్ సెన్సేషన్. సినిమా డాన్స్ లేగా అన్నట్టుండేవి. ఆమె నాట్యం చేస్తే మోడల్ యాక్టర్స్ తో బెస్ట్ డాన్సర్ చిరంజీవి అయితే, ఫీమేల్ యాక్టర్స్ లో అంత మంచి డాన్సర్ భానుప్రియ అన్న టాక్ ఉండేది ఇండస్ట్రీలో. భానుప్రియ మొదటి సినిమా తమిళంలో వచ్చింది. తెలుగులో సితారాతో తెరంగేట్రం చేశారు ఆమె. వంశీ, భానుప్రియ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎమోషనల్ గా ఉంటుంది. మహల్లో కోకిల అనే వంశీ నవలకు తెర రూపం సితారా. ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టడంలో భానుప్రియ వెనుతిరిగి చూసుకోలేదు. 1967 జనవరి 15న జన్మించిన భానుప్రియ అసలు పేరు మంగా భాను. భానుప్రియ తన సినీ కెరియర్లో దాదాపు 110 సినిమాలు చేశారు. వీటిలో అనేక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలున్నాయి. ముఖ్యంగా నృత్య ప్రధానమైన చిత్రాలంటే దర్శక నిర్మాతలకు ముందుగా ఆమెనే గుర్తుకు వచ్చేది. సితారా హిట్ అవ్వడంతో వంశీ, భానుప్రియ కాంబినేషన్కు సపరేట్ క్రేజ్ ఉండేది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రేమించు పెళ్ళాడు, ఆలాపన, అన్వేషణ వంటి మంచి చిత్రాలు వచ్చాయి. ప్రేమించు పెళ్ళాడు పెద్ద హిట్ కాలేదు, కానీ పాటలు ఇప్పటికీ వినసొంపుగా ఉంటాయి. గోపెమ్మ చేతిలో గోరుముద్ద, వయ్యారి గోదారమ్మ పాటలు అప్పట్లో ప్రతి ఒక్కరిని హామ్ చేసేవి. అన్వేషణ పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అక్కను చంపిన హంతకులను పసికట్టేందుకు పక్షుల రాగాలపై పరిశోధన చేసే పాత్రలో కనిపిస్తుంది సినిమా భానుప్రియ. కీరవాణి, కిలకిల, ఏకాంత వేళ ఇలా అన్వేషణ పాటలన్నీ హిట్లే. మంచి పాటలకు సూట్ అయ్యే హీరోయిన్ ఎవరంటే భానుప్రియ బెస్ట్ ఆప్షన్. అందుకు ఎన్నో సినిమాలు ఉదాహరణగా నిలుస్తాయి. శ్రీనివాస కళ్యాణం సినిమానే తీసుకుంటే అందులో తుమ్మెదా ఓ తుమ్మెదా ఆ కొలవకొస్తుంది. ఇక కె. విశ్వనాథ్ స్వర్ణమాలం భానుప్రియ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కు నిలువెత్తు రూపం. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ స్పెషల్ గా ఉంటుంది. టాలెంట్ ఉండి దానిపై దృష్టి పెట్టని అమ్మాయిగా నటించి అదుర్స్ అనిపించుకుంది. ఈ సినిమా పాటలు వాటికి భానుప్రియ మాత్రమే చేయగల డాన్సులు అబ్బో చెప్పడం కంటే చూడడమే బెటర్ అన్నారు ప్రేక్షకులు. డాన్సింగ్ క్వీన్ కావడంతో బ్రేక్ డాన్స్ అయిన చిరంజీవితో అనేక సినిమాలు చేశారు భానుప్రియ. చిరంజీవి, జ్వాల, విజేత, చక్రవర్తి, దొంగమొగుడు, జేబు దొంగ, స్టేట్ రౌడీ, త్రినేత్రుడు ఇలా పలు చిత్రాల్లో మెగాస్టార్తో కలిసి నటించారు ఆమె. చిరంజీవితో భానుప్రియ చేసిన చిత్రాలన్నిటిలోకి బిగ్గెస్ట్ హిట్ అయింది ఖైదీ నంబర్ 786. ఈ సినిమాలోని పాటలు వేటికవే హిట్. బాక్స్ ఆఫీస్ బొనాంజా, నందమూరి నటసింహం, బాలకృష్ణతోనూ అనేక చిత్రాల్లో నటించారు భానుప్రియ. అల్లరి కృష్ణయ్య, అనసూయమ్మ గారి అల్లుడు, భారతంలో బాలచంద్రుడు ఇలా బాలయ్యతో వరుస చిత్రాల్లో నటించారు ఆమె. భానుప్రియ బాలీవుడ్ డెబ్యూ ఫిలిం దోస్తీ దుష్మని, ఆ తర్వాత ఇన్సాఫ్ కి పుకార్, ఖుదాగర్జ్, మర్ మింగితే, తాంజా, సూర్యయన్ అవేకింగ్ హిందీలో నాన్ స్టాప్ గా చేస్తూనే వచ్చారు. కానీ అవేవి పెద్దగా హిట్ కాలేదు. ఏడుకొండల స్వామి, అన్నమయ్య వంటి భక్తరస చిత్రాల్లోనూ చేశారు భానుప్రియ. ఇటు తెలుగులో చేస్తూనే అటు తమిళ, మలయాళ చిత్రాల్లో అనేకం చేశారు భానుప్రియ. ఆర్ఆర్ఓ, ఆర్ఆర్ఏ, పాండపొట్టి సోనా, కేటుకూనం, అలంగన్, పోరందరి వీడ, పురోగంధ వీడ, హైవే, ఇలయగియా రావణ్ ఇలా ఎన్నో తమిళ, మలయాళ మూవీస్లో యాక్ట్ చేశారు భానుప్రియ. ఆ తర్వాత పెదరాయుడు వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అనేక పాత్రలు చేశారు. వదిన, అక్కయ్య, అమ్మ పాత్రలో అద్భుతంగా నటించారు. గౌతమ్ ఎస్ఎస్సి, ఛత్రపతి సినిమాలను చూస్తే భానుప్రియ నటన ఇప్పటికీ జనరేషన్ కి బాగా తెలుస్తుంది. అమెరికాలో స్థిరపడ్డ ఆదర్శ్ కౌశల్ అనే ఫోటోగ్రాఫర్ని మ్యారేజ్ చేసుకున్నారు భానుప్రియ. వారిద్దరికి అభినయ అనే పాప కూడా ఉంది. ప్రస్తుతం భర్తతో విడిపోయారని డాన్సింగ్ క్వీన్ కూచిపూడి, భరతనాట్యం శిక్షణ ఇస్తూ మధ్య మధ్య తగిన పాత్రలు దొరికినప్పుడు టీవీ సినిమాలు చేస్తూ గడుపుతున్నారు. 2018లో భానుప్రియ భర్త అనారోగ్యంతో కన్నుమూశారు. పద్ధతి గల పాత్రలు పెట్టింది పేరు భానుప్రియ. భానుప్రియ యాక్టర్ కాకుండా ఏ డాక్టర్ అయి ఉంటే కొన్ని నృత్యాలను చూడలేకపోయుండే వాళ్ళమేమో. బిగ్ స్క్రీన్ తో పాటు స్మాల్ స్క్రీన్ లోను పలు పాత్రలను పోషించింది. తెలుగులో నాతి చరామి అనే టెలి సీరియల్లో నటించింది. భానుప్రియ నటనకు పలు అవార్డులు కూడా వచ్చాయి. ఉత్తమ నటిగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 3 నంది అవార్డులు అందుకున్నారు భానుప్రియ.
భానుప్రియ భారతీయుడులో ఊర్మిళకు, కాజల్కు, రంభ, నివేదిత జైన్, మనీషా కోయిరాలా వంటి హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పి బలా అనిపించుకున్నారు. తెలుగులో చివరగా మహానటిలో కీర్తి సురేష్ తల్లి పాత్రలో నటించింది భానుప్రియ. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్నారు నటి భానుప్రియ. ప్రస్తుతం భానుప్రియ చేతిలో పలు తమిళ చిత్రాలున్నాయి. అభినయానికి పెట్టింది పేరు భానుప్రియ. తెలుగులో అప్పటి అగ్ర హీరోలు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలతో ఆడి పాడింది భానుప్రియ. ఓవైపు నటన, మరోవైపు గ్లామర్తో ఆకట్టుకుంటున్న భానుప్రియ అన్నమయ్య సినిమాలో పద్మావతిగా అలరించిన ముఖ్యంగా దేవత పాత్రలు అంటే దర్శకులకు మొదటి చాయిస్ భానుప్రియే. భానుప్రియకు కన్నె వయసు రాకముందే ఆమె కన్నవారు చెన్నపట్టణం చేరారు. అక్కడే భానుప్రియలోని అభినయంపై అభిలాష చలనచిత్రం వైపు పరుగు తీసింది. భారతి వాసు తెరకెక్కించిన మెల్ల మేసుంగల్లో తొలిసారి తెరపై తలుక్కుమన్నారు భానుప్రియ అందం. ఈ నల్లపున్న తమిళ జనాన్ని కట్టిపడేసింది. ప్రతిభ ఉన్న వారందరూ ప్రకాశించలేరు. అదృష్టం ఉన్న వారికి చెంతకు ప్రభావంతులు చేరలేరు. ప్రతిభకు పట్టం కడతారు. అప్పటికే మంచం పల్లెకి తీసి సితార రూపకల్పనలో ఉన్నారు దర్శకుడు వంశీ. భానుప్రియలోని నాట్యం ఆయనను ఆకర్షించింది. తన సితారకు కావలసిన తారను ఆయన భానుప్రియలో చూసుకున్నారు. తొలి చిత్రం సితారలోనే ఆ ప్రేక్షకులకు మనసులు గెలుచుకుంది భానుప్రియ. వంశీ చిత్రాల్లో భానుప్రియకు అందం, అభినయం రెండిటికి ప్రాధాన్యం ఉన్న పాత్రలు లభించాయి. ఆ పాత్రలతో జనానికి మరింత చేరువయ్యారామె. నాటి టాప్ స్టార్స్ లో అందరి సరసన భానుప్రియ అందం చిందేసింది. ఏ హీరోతో జోడీ కట్టినా భానుప్రియ తన డాన్స్ తో మత్తెక్కించేది. ఆ మత్తునే జనాలు కోరుకున్నారు. చిత్తవుతూనే మళ్ళీ మళ్ళీ భాను డాన్స్ చూసి తాము చిందేసేవారు. భానుప్రియకు ఆమె కళ్ళు ఎంత పెద్ద ఆకర్షణో నాట్యం అంతకంటే మిన్నా అని చెప్పుకోవచ్చు. కళా తపస్వి కె విశ్వనాథ్ ఆమె నాట్యం చుట్టూ కథను అల్లుతూ స్వర్ణమాలం రూపొందించారు. దీనిని బట్టే భానుప్రియ నర్తనానికి ఎంతటి కీర్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వర్ణ కమలం అప్పట్లో ఎందుకో అంత ఆకట్టుకోకపోయింది. కానీ ఇప్పటికీ ఆ సినిమా వస్తుందంటే చాలు నవతరం ప్రేక్షకులు సైతం కళ్ళప్పగించి చూస్తుంటారు. ఫలితంగా ఎలా ఉన్న భానుప్రియ అభినయానికి అసలైన అవార్డు స్వర్ణ కమలం అని చెప్పవచ్చు. భానుప్రియ అనేక హిందీ చిత్రాలలో నటిమెటి హిందీ నటుల సరసన నటించి ఆకట్టుకున్నారు. సదరు చిత్రాలతో కొంత గుర్తింపు లభించగానే మన తెలుగు తార శ్రీదేవిలాగా ముక్కును సన్నం చేసుకుంది. కానీ అది భానుప్రియకు కలిసి రాలేదు. కలిసొచ్చిన కాలంలో భానుప్రియ నటించిన తెలుగు చిత్రాలు కనవర్షం కురిపించాయి. తర్వాత బాలీవుడ్ పై భానుప్రియ ఫోకస్ ఎక్కువైంది. ఇక్కడ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో తమిళ, హిందీ చిత్రాలతోనే భానుప్రియ కొంతకాలం సాగారు. ఆపై అమెరికా వెళ్లి అక్కడే పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం భాను కాపురం సవ్యంగానే సాగింది. ఆ తర్వాత విడాకులు తీసుకొని మళ్లీ కెమెరా ముందుకు వచ్చి తన వయసుకు తగ్గ పాత్రలు ధరించారు. ఆ చిత్రాలతో అలరించారు. ఛత్రపతిలో ప్రభాస్ తల్లిగా భానుప్రియ మళ్లీ జనాదరణ పొందారు. ఇప్పుడంటే భానుప్రియ వయసుకు తగ్గ పాత్రల్లో కనిపిస్తున్నారు. కానీ ఆనాటి ఆమె విశాల నేత్రాలను జనం ఎప్పటికీ మర్చిపోలేకపోయారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.